తెలుగు రుచికి స్వాగతం. సంప్రదాయ మరియు వినూత్న రీతుల్లో వివిధ రకాల దోసలు తయారు చేసే పద్ధతులను ఈ వీడియోస్ ద్వారా మీకు పరిచయం చేస్తున్నాం. బటర్ చికెన్ దోశ. పంజాబీ బటర్ చికెన్, మదరాసి దోశ కలిస్తే ఎలా ఉంటుంది? బటర్ చికెన్ దోశ కూడా అంతే కమ్మగా ఉంటుంది. మరి ఈ కమ్మటి దోశ ఎలా తయారు చేయాలో చూద్దామా? ముందుగా ఒక గిన్నెలో 100 గ్రాముల బియ్యం, 50 గ్రాముల ఉప్పుడు బియ్యం, 50 గ్రాముల మినపగుండ్లు, 1 స్పూన్ మెంతులు, 2 చెంచాల శనగపప్పు, 50 గ్రాముల అటుకులు, కొన్ని నీళ్లు పోసి కలుపుకుని 2 నుంచి 3 గంటల పాటు నానబెట్టి రుబ్బి 6 నుంచి 7 గంటల పాటు పులియబెట్టుకోవాలి. ఇప్పుడు వేడి పెనంపై నీళ్లు చల్లి తుడుచుకొని ఒక పలుచని దోశ వేసి దానిపై వెన్న, క్యాప్సికం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, ఉప్పు వేసి కలిపి మగ్గనివ్వాలి. ఆ తరువాత బటర్ చికెన్ వేసి కొద్దిగా కసూరి మేతి నలిపి వేసుకోవాలి. ఇప్పుడు మరింత వెన్న, ఫ్రెష్ క్రీమ్ వేసి బాగా కలుపుకొని తరిగిన పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి కాల్చుకుంటే నోరూరించే బటర్ చికెన్ దోశ రెడీ. దీన్ని కొబ్బరి చట్నీ, సాంబార్తో తింటే బాగుంటుంది. పంజాబీ మద్రాసి మేళవింపు మీకు నచ్చిందా? అయితే వెంటనే తయారు మొదలెట్టండి. మరి మా ఈ వంటలు కనుక మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు రుచి.